హలో మిస్టరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ మిస్టీరియస్. ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ కొన్ని వేల హాంటెడ్ ప్లేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేసిన మనిషి, దయ్యాలుంటాయి అని ప్రూవ్ చేయడానికి తన లైఫ్ మొత్తం డెడికేట్ చేసిన ఒక పర్సన్. కానీ చివరికి తన సొంత ఇంటి బాత్రూమ్ లో చాలా మిస్టీరియస్ గా చనిపోయాడు. పోలీసులు అయితే సూసైడ్ అని, కొంతమంది అయితే మర్డర్ అని, మరికొంతమంది అయితే తను ఇన్వెస్టిగేట్ చేసిన ఆత్మల్లో ఒక ఆత్మ వెంటాడి చంపింది అని చెప్పుకొచ్చారు. బట్ అసలు ఏం జరిగింది, అసలు నిజం ఏంటి? ఈ కేసు గురించి ఇంటర్నెట్ లో దొరికే హారర్ స్టోరీస్, ఫేక్ థియరీస్ ఇవన్నీ పక్కన పెడితే ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్, టైమ్ లైన్, ఆఫీషియల్ ఇన్వెస్టిగేషన్ వీటన్నిటి బేసిస్ మీద ఇండియాస్ బిగ్గెస్ట్ పారానార్మల్ మిస్టరీని కంప్లీట్ గా డీకోడ్ చేద్దాం. ఆర్ యు రెడీ? దిస్ ఇస్ ద మిస్టీరియస్ కేస్ ఆఫ్ గౌరవ్ తివారీ. స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలా మంది ద కాంజూరింగ్ మూవీ చూసే ఉంటాం. ఈ మూవీ వల్లనే ఎడ్ అండ్ లారెన్ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ గురించి వరల్డ్ మొత్తం తెలిసింది. ఆ మూవీస్ చూస్తున్నప్పుడు మన మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అదేంటంటే, దయ్యాలు నిజంగా ఉంటాయా? డిమోనిక్ పొజెషన్ అనేది రియలా? అండ్ అలాగే పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ అనే ఒక ప్రొఫెషన్ కూడా ఉంటుందా అని. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, ఇండియాలో కూడా ఈ ప్రొఫెషన్ ని సీరియస్ గా తీసుకుని పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ అది మన కంట్రీలో స్టార్ట్ చేసిన వ్యక్తి మరెవరో కాదు, మిస్టర్ గౌరవ్ తివారీ. ఎంటీవీ గర్ల్స్ నైట్ అవుట్, బూత్ ఆయా, ఇంటర్నేషనల్ పారానార్మల్ డాక్యుమెంటరీస్ ఇలాంటి షోస్ అన్ని చేసి పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ మీద ఒక ఐడియాని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి గౌరవ్ తివారీ. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈయనకి ఈ ప్రొఫెషన్ మీద ఉన్న పిచ్చి వలన తన పర్సనల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అయింది. అంతేకాదు, చాలా మంది నమ్మేది ఏంటంటే ఈ ప్రొఫెషన్ ఆయన ప్రాణం తీసింది అని. అసలు ఇతను చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? జూలై 7, 2016 ముందు రోజు అర్ధరాత్రి 1:30కి గౌరవ్ తివారీ తన ఇంటికి వచ్చాడు. రోజు వచ్చే టైం కన్నా ఆ రోజు కొంచెం లేట్ గా ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీలో జనక్పురి అనే ప్లేస్ లో ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇతను వెళ్లారు. అండ్ అది అప్పటిదాకా అతను టేక్ ఓవర్ చేసిన కేసెస్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక యంగ్ గర్ల్ పొసెస్ అయిన కేస్. సో అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం అని చెప్పి టీం ఉన్నా సరే ఆయన కూడా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకో తెలీదు, గౌరవ్ తివారీ ఈ కేసుని చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. ఈ కేసు గురించి డే అండ్ నైట్ ఆలోచించడం స్టార్ట్ చేశాడు. చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు కూడా. ఇంటికి లేట్ గా రావడం వల్ల తన వైఫ్ తనతో చాలా గొడవ పడింది. 2 గంటల వరకు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఆర్గ్యూ చేసుకున్నారు. అప్పటికి వాళ్ళకి పెళ్లి కొద్ది నెలలు మాత్రమే గడిచింది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు, రిలేషన్షిప్ ఇంకా అంత స్ట్రాంగ్ అవ్వలేదు అని. అంతేకాదు, తన వైఫ్ తనని అనుమానించేది. లేట్ నైట్ ఇంటికి రావడం, సరిగ్గా మాట్లాడకపోవడం, ఎప్పుడు డిస్టర్బ్డ్ గా ఉండడం వల్ల తనకి వేరే ఏదో అఫైర్ ఉంది అని అనుకునేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, తన వైఫ్ మాత్రమే కాదు, ఫ్యామిలీలో ఇంకెవరు కూడా అతని ప్రొఫెషన్ ని అంతగా సపోర్ట్ చేసేవారు కాదు. ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడం, ఎప్పుడు బయటే ఉండడం, లేట్ నైట్స్ ఇంటికి రావడం. నెక్స్ట్ మార్నింగ్ చాలా సర్ప్రైజింగ్ గా తను ఎర్లీగా నిద్ర లేచాడు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాడు. అండ్ అలాగే తన వైఫ్ తో కూడా చాలా నార్మల్ గా మాట్లాడాడు. అండ్ అప్పుడే జనక్పురిలో పొసెస్ అయిన గర్ల్ గురించి టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ గౌరవ్ తివారీ తన వైఫ్ తో ఒక మాట అన్నాడు. అండ్ ఆ మాట తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఒక కీ పాయింట్ కింద మారింది. అండ్ ఆ మాట ఏంటంటే, ఏదో డార్క్ ఎనర్జీ నన్ను ఫాలో అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని. ఇమాజిన్, ఇండియాస్ మోస్ట్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అండ్ ఎన్నో హాంటెడ్ ప్లేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేశారు. అసలు భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి వణుకుతూ ఆ మాటని చెప్పాడు. అండ్ షాకింగ్ పార్ట్ ఏంటంటే, ఈ విషయం గురించి గౌరవ్ తివారీ మాట్లాడడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు. చాలా రోజుల నుంచి వాళ్ళ ఫ్యామిలీతో ఈ విషయం గురించి చెప్తూనే ఉన్నాడు. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా గౌరవ్ తివారీలో చేంజెస్ ని కూడా నోటీస్ చేశారు. లైక్ ఎవరితో మాట్లాడకుండా కామ్ గా ఉండడం, ఎప్పుడు భయంగా ఉండడం, అండ్ ఎప్పుడు చూసినా ఏదో విషయం గురించి చాలా డీప్ గా ఆలోచిస్తూ కనిపించేవాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. పైగా నువ్వు చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నావు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావు, అందుకే నీకు ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయని ఆ మాటని అక్కడితో కొట్టిపడేశారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత గౌరవ్ తివారీ కంప్యూటర్ ఆన్ చేసి కొన్ని ఈమెయిల్స్ చెక్ చేశాడు. అదైన తర్వాత స్నానం కోసం అని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్ళాడు. చాలా సేపటి వరకు వాళ్ళ వైఫ్ కి ఎలాంటి సౌండ్ రాలేదు వాష్రూమ్ నుంచి. 1 hour అయిపోయింది, అయినా సరే బాత్రూమ్ నుంచి ఇంకా బయటికి రాలేదు. లోపల నుంచి ఎలాంటి సౌండ్ కూడా రావట్లేదు. అప్పుడు తన వైఫ్ కి డౌట్ వచ్చి నాక్ చేసి చూసింది. అయినా సరే నో ఆన్సర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎంత ట్రై చేసినా, ఎంత పిలిచినా, ఎంత నాక్ చేసినా లోపల నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో బాత్రూమ్ విండో దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి చూద్దామని అనుకుంది. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత గౌరవ్ ఫ్లోర్ మీద అన్కాన్షియస్ గా పడి ఉన్నాడు. అది చూసిన అతని వైఫ్ వెంటనే అరవడం స్టార్ట్ చేసింది. అండ్ నైబర్స్ ని పిలిచి బాత్రూమ్ డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లారు. గౌరవ్ బాడీని బయటికి తీసుకొచ్చి ఇమీడియట్ గా హాస్పిటల్ కి కాల్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ హాస్పిటల్ కి రీచ్ అయ్యేలోపే గౌరవ్ చనిపోయాడు. జస్ట్ 32 years old. రీసెంట్ గా పెళ్ళయింది. ఇంకా లైఫ్ లో చూడాల్సింది చాలా ఉంది. కానీ అకస్మాత్తుగా ఇలా చనిపోతాడని ఎవరూ ఊహించలేదు. సెప్టెంబర్ 2, 1984 బీహార్ లో ఉన్న పట్నాలో పుట్టాడు గౌరవ్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే పేరెంట్స్. అంతేకాదు, వాళ్ళ పేరెంట్స్ ఏథిస్ట్స్ అని కూడా చెప్తారు. ఏథిస్ట్స్ అంటే తెలుసుగా,
దేవుడి మీద అండ్ దెయ్యాల మీద నమ్మకం లేని వాళ్ళు. వాళ్ళ ఫాదర్ జాబ్ వల్ల ఫ్యామిలీ ఫ్రీక్వెంట్ గా సిటీస్ చేంజ్ అవ్వాల్సి వస్తూ ఉండేది. అందుకే గౌరవ్ తివారీ తన చైల్డ్హుడ్ అంతా డిఫరెంట్ స్కూల్స్ లో చదువుకున్నాడు. అంతేకాదు గౌరవ్ తివారీకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి బాలీవుడ్ లో చిన్న చిన్న రోల్స్ కూడా చేశాడు. కానీ గౌరవ్ తివారీకి సినిమా ఇండస్ట్రీ అంతగా నచ్చలేదు. ఇందులో స్టెబిలిటీ లేదు అని అతనికి చాలా త్వరగా అర్థమైంది. 21 years ఏజ్ లో గౌరవ్ తివారీ పైలట్ అవుదామని ఫిక్స్ అయ్యాడు. యుఎస్ కి వెళ్లి పైలట్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఫ్లోరిడా అండ్ టెక్సస్ లో ఉన్న ప్రొఫెషనల్ ఫ్లైట్ అకాడమీస్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. పైలట్ లైసెన్స్ ని కూడా సంపాదించాడు. ఎవ్రీథింగ్ లుక్డ్ పర్ఫెక్ట్. అంతా సెట్ అయింది అనుకునే టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఆ ఒక్క ఇన్సిడెంట్ గౌరవ్ తివారీ లైఫ్ నే మార్చేసింది. పైలట్ ట్రైనింగ్ టైంలో ఫ్లోరిడాలో ఉన్న బ్యాచ్ మేట్స్ తో కలిసి గౌరవ్ తివారీ ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడు. స్టార్టింగ్ లో అంతా బానే గడిచింది. ఎలాంటి ఇష్యూస్ లేవు. లైఫ్ చాలా స్మూత్ గా గడిచిపోతుంది. కానీ 2007 లో అదే అపార్ట్మెంట్ లో చాలా స్ట్రేంజ్ థింగ్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. రూఫ్ పైన ఎవరో పరిగెడుతున్నట్టు అడుగుల చప్పుడు వినిపించడం, ఎవరో చెవిలో వచ్చి విస్పర్ చేస్తున్నట్టు అనిపించడం, అండ్ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఒక చిన్న పిల్ల నవ్వు వినిపించేదట. అంతేకాదు అపార్ట్మెంట్ లో ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండేవి కాదట. ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరగడం వల్ల ఆ అపార్ట్మెంట్ లో ఉన్న రెసిడెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం మొదలు పెట్టారంట. కానీ ఒక్కడు మాత్రం అక్కడే ఉందామని డిసైడ్ అయ్యాడు. అది ఎవరంటే గౌరవ్ తివారీ. మిగతా వాళ్ళందరికీ భయమేసింది, కానీ గౌరవ్ అస్సలు భయపడలేదు. ఎందుకంటే గౌరవ్ తివారీకి చిన్నప్పటి నుంచి క్యూరియాసిటీ ఎక్కువ. ఏదైనా వియర్డ్ గా జరుగుతుంది అంటే అది ఏంటి అనేది తెలుసుకునే వరకు అతనికి నిద్ర పట్టేది కాదు. అండ్ అప్పటి నుంచే పారానార్మల్ ఇన్సిడెంట్స్ గురించి గౌరవ్ తివారీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఈ రీసెర్చ్ లో భాగంగా తను తెలుసుకున్న విషయాలు తనని పైలట్ నుంచి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని చేశాయి. అతను మిగతా వాళ్ళలాగా భయపడి పారిపోలేదు. అసలు అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, సైంటిఫికల్ గా దీన్ని ఎలా ప్రూవ్ చేయగలం అన్న దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. EMF రీడింగ్స్, టెంపరేచర్ చేంజెస్, ఎలక్ట్రానిక్ డిస్టర్బెన్సెస్, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేశాడు. అప్పుడే గౌరవ్కి ఒక థాట్ వచ్చింది. దీని గురించి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోకూడదు అని. అండ్ అనుకున్నట్టే పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఏలియన్స్ గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ అలాగే దాంట్లో కూడా సర్టిఫికేషన్ చేశాడు. ఇదంతా జరిగిన తర్వాత 2009 లో గౌరవ్ తివారీ ఇండియాకి తిరిగి వచ్చాడు. అండ్ ఇండియాకి రాగానే వాళ్ళ ఫాదర్ కి నేను పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని అవుతాను అని చెప్పాడు. అండ్ ఆబ్వియస్లీ అందరు ఇండియన్ ఫాదర్స్ లాగే గౌరవ్ తివారీ ఫాదర్ కూడా దీనికి కంప్లీట్ గా నో చెప్పారు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లో పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ వీటి గురించి ఇంట్రెస్ట్ ఉండే మనుషులు ఉంటారు. అండ్ ఆ ఫీల్డ్ కి కొంచెం వెయిట్ ఉంటుంది. కానీ ఇండియాలో దీన్ని ఒక పిచ్చి కింద చూస్తారు. వాళ్ళ ఫాదర్ తో చాలా ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత గౌరవ్ తివారీ ఫైనల్ గా తన ఓన్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అండ్ దాని పేరే IPS. అండ్ IPS అంటే ఇండియన్ పారానార్మల్ సొసైటీ. అండ్ అప్పటి నుంచి గౌరవ్ తివారీ ఇంకా తన టీంలో ఉన్న కొద్ది మందితో ఇండియాలో ఉన్న హాంటెడ్ ప్లేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. టోటల్ 6,000కు పైగా పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ చేశారు గౌరవ్ తివారీ అండ్ టీమ్. అండ్ స్లోగా గౌరవ్ తివారీ అండ్ టీమ్ కి మీడియా అటెన్షన్ రావడం స్టార్ట్ అయింది. అండ్ అప్పుడే MTVలో జరిగిన ద మోస్ట్ ఫేమస్ గర్ల్స్ నైట్ అవుట్ అనే షోని తీశారు. ఈ షో జరిగిన తర్వాత గౌరవ్ తివారీ అంటే ఎవరు అనేది ఇండియా మొత్తం తెలిసిపోయింది. అండ్ అలాగే పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అనేది కూడా తెలిసింది. ఈ షో సక్సెస్ కావడంతో గౌరవ్ తివారీకి బ్యాక్ టు బ్యాక్ షోస్ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ షోస్ అని చేసిన తర్వాత గౌరవ్ తివారీ ఎంత ఫేమస్ అయ్యాడు అంటే ఇంటర్నేషనల్ షో అయిన హాంటింగ్ ఆస్ట్రేలియాలో కూడా గౌరవ్ తివారీని గెస్ట్ గా పిలిచారు. అప్పటి నుంచి ఇండియాలో గోస్ట్ హంటింగ్, పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ అనే టాపిక్ వస్తే గౌరవ్ తివారీ పేరు ఖచ్చితంగా వచ్చేది. సక్సెస్ అయితే అందరికీ కనిపిస్తుంది, కానీ స్ట్రెస్ ఎవరికి కనిపించదు కదా. అలాగే గౌరవ్ తివారీ సక్సెస్ అయితే అందరికీ కనిపించింది, కానీ గౌరవ్ తివారీ బుర్రలో ఏం జరుగుతుంది అన్నది ఎవ్వరికీ తెలీదు. మీరే ఆలోచించండి, గౌరవ్ తివారీ ఓన్ పేరెంట్స్ తన ప్రొఫెషన్ ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ అలాగే కొత్తగా పెళ్ళయింది, వైఫ్ కూడా తనతో హ్యాపీగా లేదు అంటే మెంటల్లీ ఎంత స్ట్రెస్ క్యారీ చేసి ఉంటాడు. 28 జనవరి 2016 లో ఆర్య కశ్యప్ అనే ఒక అమ్మాయిని గౌరవ్ తివారీ పెళ్లి చేసుకున్నాడు. కొత్త లైఫ్ అయితే స్టార్ట్ అయింది, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం ఇంకొంచెం పెరిగాయి. ఎందుకంటే పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయకపోయినా వాళ్ళు అర్థం చేసుకునేవారు, కానీ వైఫ్ తో టైం స్పెండ్ చేయకపోతే ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా పెళ్లి అయితే మీకే తెలుస్తుంది. అండ్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే నైట్ టైం బయట ఉండి ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇంటికి లేట్ గా రావాల్సి వస్తుంది. అది ఏ వైఫ్ కి నచ్చుతుంది? అలాగే గౌరవ్ తివారీ వైఫ్ కి కూడా తను లేట్ గా ఇంటికి రావడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలా మెల్లగా వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యి గొడవలు అవుతూ ఉండేవి. ఇది ఇలా నడుస్తూ ఉండగా చనిపోయే కొద్ది వారాల ముందు ఫ్యామిలీ మొత్తం గౌరవ్ తివారీలో చేంజెస్ ని నోటీస్ చేశారు. కంటిన్యూస్ గా ఒకే మాటని రిపీటెడ్ గా చెప్తూ ఉండేవాడు, నన్ను ఏదో నెగిటివ్ ఎనర్జీ ఫాలో అవుతుంది అని. స్టార్టింగ్ లో అందరూ దాన్ని స్ట్రెస్ అని అనుకునేవారు. కంటిన్యూస్ గా ఇన్వెస్టిగేషన్స్ చేయడం, డార్క్ ప్లేసెస్ లోకి వెళ్ళడం, కంటిన్యూస్ ట్రావెల్ చేయడం, వీటన్నిటి వల్ల స్ట్రెస్ వచ్చి ఏదేదో ఆలోచిస్తున్నాడు అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పేవారు.
కానీ నిజమేంటి అన్నది గౌరవ్ తివారీకి మాత్రమే తెలుసు. జూలై 6 అర్ధరాత్రి లేట్గా గౌరవ్ తివారీ ఇంటికి వచ్చాడు. రీజన్ ఏంటో తెలుసు కదా, అదే జనక్పురి కేస్. ఆల్రెడీ మెంటల్గా చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాడు. దానికి తోడు వాళ్ళ వైఫ్ ఇంటికి రాగానే 2 hours వరకు అతనితో ఆర్గ్యూ చేసింది. దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా, పడుకోవడం, లెగడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, బాత్రూంలోకి వెళ్ళడం, హాస్పిటల్, డెత్, ఇవన్నీ చాలా కొద్ది టైంలోనే జరిగిపోయాయి. ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్, ఇంకా చిన్న ఏజ్ జస్ట్ 32 years, ఒక్క రాత్రిలో ప్రాణం పోయింది. అసలు బాత్రూంలో ఏం జరుగుంటుంది అండ్ గౌరవ్ తివారీ బాడీ పైన ఆ బ్లాక్ మార్క్ ఏంటి? ఈ బ్లాక్ మార్క్ గురించి చెప్తా చూడండి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో తేలింది ఏంటంటే ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల గౌరవ్ తివారీ చనిపోయాడు అని వచ్చింది. కానీ ఆ బ్లాక్ మార్క్ ఎలా వచ్చింది అండ్ ఆ బ్లాక్ మార్క్ వల్లే చనిపోయాడు అని ఎవరు చెప్పలేకపోయారు. ఆ బ్లాక్ మార్క్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్ కి రీచ్ అయిన తర్వాత నోటీస్ చేశారు. సో అది చూసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో దాని గురించి తెలుస్తుంది అని అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఆ బ్లాక్ మార్క్ గురించి అసలు మెన్షన్ చేయలేదు. పోలీసులు అయితే దీన్ని సూసైడ్ అని డిక్లేర్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే గౌరవ్ తివారీ ఊపిరి సరిగా అందకపోవడం వల్ల చనిపోయాడు. ఇదంతా జరిగిన తర్వాత గౌరవ్ తివారీ ఫాదర్ ని అండ్ వైఫ్ ఆర్యాని 8 hours వరకు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకొక షాకింగ్ ఎవిడెన్స్ దొరికింది. అదేంటి అంటే గౌరవ్ తివారీ దగ్గర రిలయన్స్ సిమ్ కార్డ్ తో ఇంకొక ఫోన్ ఉంది. కానీ ఆ ఫోన్ లో ఉన్న డేటా మొత్తం ఎవరో ఎరేజ్ చేశారు. నో మెసేజెస్, నో కాల్స్, నథింగ్. అది ఎవరు చేసుంటారు? ఒకవేళ గౌరవ్ తివారీనే చేశాడా, లేదంటే గౌరవ్ తివారీని చంపేసి ఆ ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ అంతా క్లియర్ చేశారా? ఇప్పుడు ఈ కేసులో మీకు ఒక డిఫరెంట్ యాంగిల్ని చూపిస్తా చూడండి. గౌరవ్ తివారీ చనిపోయే ముందు వైఫ్తో గొడవ పడ్డాడు. దేని గురించి? నువ్వు లేట్గా వస్తున్నావు, నీకు ఎవరితోనో అఫైర్ ఉంది అన్న దాని గురించి కదా. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటి, గౌరవ్ తివారీ దగ్గర ఇంకొక ఫోన్ ఉంది అని. కానీ ఆ ఫోన్లో డేటా అంతా ఎరేజ్ అయిపోయింది. అది ఎవరు ఎరేజ్ చేసుంటారు? వైఫ్కి భయపడి గౌరవ్ తివారీనే ఎరేజ్ చేశాడా, లేదంటే వైఫే ఏదైనా చేసి పోలీసులకి అనుమానం వస్తుందని ఫోన్లో ఉన్న డేటా అంతా డిలీట్ చేసిందా? ఇలా కూడా ఒక థియరీ ఉంది. నేను కన్క్లూజన్ చెప్పట్లేదు, కానీ థియరీ ఉంది అని చెప్తున్నా. పాసిబిలిటీ ఉండొచ్చు కదా. సో గౌరవ్ తివారీ మీద ఉన్న కోపంతో తన వైఫ్ ఏదో చేస్తుంటుంది అని చాలా రూమర్స్ కూడా వచ్చాయి. మొత్తానికి సూసైడ్ చేసుకున్నాడు అని ప్రూఫ్ దొరకలేదు, అలాగే మర్డర్ జరుగుంటుంది అన్న ప్రూఫ్ దొరకలేదు. అందుకే ఈ కేసు మొత్తం ఇండియాలోనే మోస్ట్ మిస్టీరియస్ కేసు లాగా ఉండిపోయింది. సో ఇది గౌరవ్ తివారీ స్టోరీ. అండ్ గౌరవ్ తివారీ లైఫ్ స్టోరీ మీద భయ్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా తీశారు. గో చెక్ ఇట్ అవుట్. సిరీస్ మాత్రం చాలా బాగుంటుంది, కానీ కొంచెం ఫిక్షన్ కూడా యాడ్ చేశారు హారర్ లవర్స్ కోసం. సో 100% తన రియల్ లైఫ్ లో జరిగిన విషయాలే ఉన్నాయి అని మాత్రం చెప్పలేం. ఐ నో ఈ టాపిక్ గురించి చాలా మంది ఆల్రెడీ యూట్యూబ్ లో మాట్లాడేశారు, కానీ కొంతమంది రిక్వెస్ట్ చేశారు అని ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది. హోప్ఫుల్లీ నా నరేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ మిస్ మిస్టీరియస్ సైనింగ్ ఆఫ్.